నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, ఒక వీడియో చూసాను మీది, 420 విజ్ఞాన్ కెమెరాలు పట్టుకుని ఏం చేస్తాడో నాకు తెలుసు. ఓకే, సో ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఇన్ని కేసులు ఉన్నాయని రకరకాలుగా కరాటే కళ్యాణి గారు పక్క ఫ్రేమ్లో మీరు ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. సో మీ మీద కౌంటర్ ఇచ్చారు, మీరు అనేదానికి ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎంత 420 ఎప్పుడయ్యారు మీరు? 420 యాక్చువల్గా 420 ఎందుకు అవ్వాల్సి వచ్చిందో కూడా ఫస్ట్ చెప్పాలి అంటే, ఒక ఇష్యూ గురించి ఒక మనిషి ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ ఇష్యూని వ్యతిరేకించినప్పుడు, ఆ ఇష్యూ మీద నన్ను వ్యతిరేకించడానికి నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు నన్ను నువ్వు పర్సనల్గా అటాక్ చేస్తావు. అది కామన్. జరిగింది ఏంటి? ఎన్టీఆర్ విగ్రహం ఇష్యూ. నేను ఎందుకు వద్దంటున్నాను అని ఒక ఆవిడ, నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అవతల వాళ్ళు, నువ్వు అందుకే వద్దంటున్నావా అని అడిగి, లేదు నువ్వు అందుకే వద్దంటున్నావు అని అడిగినప్పుడు, నీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే నేను ఎందుకు వద్దంటున్నానో నీకు తెలుసా? నా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, అందుకే నేను వద్దంటున్నాను, నువ్వు నన్ను ఎలా అంటున్నావు అని చెప్పేసి దాని గురించి ఫైట్ చేయాలి. ఈ ఇష్యూ గురించి ఆధారాలు లేక ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక ఏం చేస్తారు మనుషులు అంటే పర్సనల్ అటాకింగ్ చేసేస్తారు. ఆవిడతో నేను ఫైట్ చేసింది ఒక ఛానల్లో ఫైట్ చేశా, కాకపోతే ఆమె పేరు మీరు తీకండి, మీ పేరు ఆమె తీరు, తర్వాత సంగతి నేను తీను. సో ఆ ఇష్యూ గురించి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ని తప్పు అని నేను ఫైట్ చేశాను. సో ఆవిడది కూడా ఆ ఇష్యూ నువ్వు ఎలా తప్పంటున్నావు అని ఫైట్ చేయకుండా పర్సనల్ అటాకింగ్ చేసింది. ఆ ఫైటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కామెంట్లలో నాది ఇంతకుముందు నా మీద ఒక చిన్న ఆరోపణ ఉంటే అందరు అది షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదో సాక్షి న్యూస్ పేపర్ ఒక చిన్న డబ్బా. దాని సారాంశం ఏంటంటే, వీడు కెమెరాలు దొంగతనం చేసి 90,000కి జల్సాలు చేయడానికి గోవా వెళ్ళొచ్చాడు అని చెప్పేసి ఒక చిన్న ఆరోపణ. ఇప్పుడు ఆరోపణ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, మనకి అటాకింగ్స్ కామనే. ఎందుకంటే ఎవరికైనా నెగిటివ్ వెళ్తే వాళ్ళు ఏదో రకంగా అటాక్ చేస్తారు, అది అందరికీ తెలిసిన తిడతారు కూడా. తిట్టే వాళ్ళు ఉంటారు, కొందరు పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు, కొందరు పర్సనల్ అటాకింగ్ ఉంటారు, అన్నీ తెలిసిందే. 2000 బిగ్ బాస్ సీజన్ 2లో ఒక కంటెస్టెంట్కి ఆర్మీ ఏర్పడింది. ఆర్మీ అని చెప్పి ఆ కంటెస్టెంట్ని బాగా లేపారు. లాస్ట్కి అతనికి అవార్డు ఇచ్చారు. ఆఫ్ కోర్స్ అవార్డు ఎవరు ఇచ్చారు? బిగ్ బాస్ యాజమాన్యం ఇలా ప్రేక్షకులు ఇచ్చినట్టుగా ఇచ్చారు. హోస్ట్ కానీ గెస్ట్ కానీ అనౌన్స్ చేయకుండా అలా టీవీలో చూపించి, మీరు ఎన్నుకున్నారుగా ఇతనే విన్నర్ తీసుకోపో అని ఇచ్చారు. కానీ ఆ హోస్ట్ ఆ గెస్ట్ మాత్రం చెయ్యెత్తి మన సింగర్ గీతక్కకి ఇచ్చారు. షీ ఈజ్ ద సెకండ్ విన్నర్ అని చెయ్యెత్తారు. కానీ హోస్ట్ కానీ గెస్ట్ కానీ చెయ్యెత్తి ఇతను విన్నర్ అని చెప్పాల. వాళ్ళకు కూడా ఆయన పేరు చెప్పడం ఇష్టం లేక, మీరే కదా ఎన్నుకున్నారు, ఓట్లు వేస్తారు, అక్కడ టీవీలో చెప్తున్నాం చూడండి అని చెప్పేసి అక్కడ స్క్రీన్లో రాగానే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, ఆ అవార్డు ఏదో ఇచ్చారు. ఆ వ్యవహారం ఓకే. అంతకుముందు జరిగింది ఏంటంటే, అతనికి ఒక ఆర్మీ ఏర్పడింది. ఆ ఆర్మీని నేను వ్యతిరేకించాను. ఎందుకంటే ఇతనికంటే క్వాలిఫై ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా నేను ఎత్తేసరికి ఆ ఆర్మీకి యాంటీ ఆర్మీ అని ఒకటి ఏర్పడింది. దానికి ఆల్మోస్ట్ నేనే హెడ్గా వ్యవహరించాను. తొక్కాల్సినంత వరకు తొక్కేసాం. అంటే మ్యాక్సిమం వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపించాం. ఏదోలా సీజన్ ముగిసింది, అనుకోకుండా వాళ్ళే విన్నర్ అయ్యారు. అండ్ అతన్ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా గొర్రెలు అని ఒక పేరు కూడా నేనే పెట్టా. అది కూడా బాగా ఫేమస్ అయింది, గొర్రెలు అని చెప్పేసి. ఆ కంటెస్టెంట్ పేరు ఎందుకులే కానీ ఇట్లా జరిగింది. సో ఆ తర్వాత నా మీద ఒక ఉండే, అఫ్కోర్స్ అప్పటికీ కూడా చాలా అటాకింగ్స్ జరిగాయి, ఇంటి మీద దాడులు చేశారు, నేను హౌస్ షిఫ్టింగ్ అవ్వడం జరిగింది, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోయా పారిపోయి.
ల్యాంకోలో కొన్ని రోజులు, డైమండ్ హిల్స్లో కొన్ని రోజులు, ఫ్లోటిల్లా అపార్ట్మెంట్స్లో కొన్ని రోజులు అలా అలా ఇల్లు మార్చుకుంటూ ఉన్నా. అది వ్యవహారం. ఆ తర్వాత మన వెంకటేష్ గారి ఇంటి పక్కన మన మణికొండలోనే అక్కడ ఇంకో అపార్ట్మెంట్లో ఒక సెకండ్ ఫ్లోర్లో ఉండడం జరిగింది. అంటే సీజన్ అయిపోయింది, అన్నీ సర్దుమణిగాయి, కొత్త సీజన్ కూడా స్టార్ట్ అయింది, అంతవరకు ఓకే. కానీ పగలానే ఉండిపోయింది, వీడిని ఏదో చేయాలి వీడిని అప్పుడు నేను యాడ్ ఫిలిమ్స్ అవి డైరెక్ట్ చేసేవాడిని. ఒక షూట్ వచ్చింది రామోజీ ఫిలిం సిటీలో, ఒక న్యూట్రీ ప్రోడక్ట్, హెర్బల్ ప్రోడక్ట్. ఎర్లీ మార్నింగ్ షూట్ అండి, అట్లా సన్ రైజ్ ఇట్లా అవుతూ ఉంటుంది, ఆ టైంలో ఇట్లా వాకింగ్ చేస్తారు, అది ఒక షాట్. అట్లా మాకు కావాలి. అంటే పొద్దున ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేసే ఆ సిట్యువేషన్ మాకు కావాలి. అది అయితే మనం సన్ రైజ్లో చేసుకోవాలి, లేదా కొంచెం చీటింగ్ చేస్తే ఈవినింగ్ సన్సెట్లోనే చేసుకోవాలి. సన్సెట్లో చేసినా సన్ రైజ్లో చూపించుకుంటాం, అది మనకు తెలిసిన విషయం. సో ఇది సిట్యువేషన్. ఎర్లీ మార్నింగ్ రామోజీ ఫిలిం సిటీలో షూటు, నా రెమ్యునరేషన్ ఓకే అయిపోయింది, ప్రొడ్యూసర్స్ అందరూ ఓకే అయిపోయారు. అక్కడే మణికొండలోనే ఈ లైట్లు డిపార్ట్మెంట్ ఒక ఆఫీస్ పెద్దదేదో ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పారంటే, మణికొండ కదా, మన సిటీ నుంచి వెళ్ళడం ఎక్కర్లేదు, మేము ఆల్రెడీ కృష్ణానగర్ నుంచి అందరం వచ్చేస్తాము, ఆర్టిస్టులని వాళ్ళని తీసుకొని ఒక బండి, ప్రొడక్షన్ ఒక బండి, కెమెరా డిపార్ట్మెంట్ ఒక బండి, మీరు ఎందులో ఎక్కుతారు? నాకు కొంచెం లగేజ్ ఎక్కువ, సో నేను కొంచెం కన్వీనియంట్గా ఎక్కుతాను అంటే, కెమెరా దాంట్లో వెళ్ళండి, దాంట్లో ఇద్దరే ఉన్నారు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మీరు ఎలాగైనా అడ్జస్ట్ అయ్యి అట్లా వచ్చేసేయండి అని చెప్పారు. ఇది జరిగింది. కెమెరా బండి వచ్చింది. మేము ఎందుకు మణికొండ నుంచి వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు రామోజీ ఫిలిం సిటీకి, నానక్రంగూడ నుంచి అప్ప జంక్షన్ నుంచి వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వచ్చారు. నేను ఒక్కడనే ఉంటాను కదా ఫ్లాట్లో, పెద్ద విషయం ఏముంది. నాకు కూడా కొంచెం ఈ అతి ఎక్కువ, ఎవరు వచ్చినా ఇల్లు రండి, అన్నీ చూడండి, అది చూడు ఇది చూడు అని చూపించుకోవడం నాకు ఇష్టం. అంటే నేను అన్నలా కొనుక్కుంటా కాబట్టి. సో వీళ్ళని కూడా రండి, పైన రండి, కూర్చోండి. పైకి వచ్చారు, కూర్చున్నారు, అంతా అయిపోయింది. 6 అయింది, 6:30 అయింది, ఇంకా రావట్లా. ఇక్కడే తెల్లారిపోతుంది. ఇంకా నెక్స్ట్ అంటే కెమెరా వ్యాన్ వచ్చింది, ప్రొడక్షన్ వ్యాన్ కూడా వచ్చింది, ఆర్టిస్ట్ వ్యాన్ ఇంకా రాలా. ఆర్టిస్ట్ వ్యాన్లోనే మేనేజర్ ఉన్నాడు, వాళ్ళ వెహికల్ ఇంకా రావట్లా. అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆర్టిస్టులను పికప్ చేసుకోవాలండి, ఒక ఆవిడ అక్కడ ఉంది, ఒక ఆవిడ ఇక్కడ ఉంది, ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, అవన్నీ చేసుకొని అటు వస్తాం. ఈ ప్రొడక్షన్ వెహికల్ ఇవైతే టైంకి ఉంటాయి కాబట్టి టైంకి ఉన్నాయి పాపం. ఈ ఆర్టిస్టులవి కొంచెం లేట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా రావట్లేదు. 7 అయిపోయింది, తెల్లారింది. అంటే ఇక తీసివేస్ట్. అంటే మేమేమనుకున్నాం, సరే ఇంకా సన్సెట్లో తీసుకోవాలేమో, ఈలోపు మిగతా ఏమన్నా షూట్స్ అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే ఆ పరిగెడుతూ ఇట్లా బాటిల్ పట్టుకొని అవన్నీ చేసేవి, దాంట్లో సన్సెట్లో తీసుకొని చీట్ చేద్దాం అనుకున్నాం. అంతవరకు అయిపోయింది. 8 అయినా ఇంకెవరు రాలా. కాల్ చేస్తేనేమో మేనేజర్ షూట్ క్యాన్సిల్ అని చెప్పాడంట వీళ్ళకి. సో ఆ ప్రొడక్షన్ వెహికల్ ఏదో వెళ్ళిపోయింది, కెమెరా వెహికల్ అలాగే ఉంది. షూట్ క్యాన్సిల్ అని ఎందుకు చెప్పారు? అది వాళ్ళకి చెప్పారు, నాకు కూడా చెప్పాలా. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎవరు, చెప్పారు. తర్వాత నేను కాల్ చేస్తుంటే మేనేజర్ లిఫ్ట్ చేయక ఎప్పుడో 8:30కి అలా, లేదండి ఇవాళ షూట్ క్యాన్సిల్, ఏదో చిన్న ప్రాబ్లము, మనము ఇది రేపు ఉంటుందా అన్నాను. రేపు కూడా కాదండి, చెప్తాము. ఇదే జరిగింది. సరే వీళ్ళు ఏం చేశారు, అన్న మేము కూడా వెళ్తాము. ఆ వెహికల్ అతను వెళ్ళిపోవాలి, ఆయనకి ఇంకేదో పనులు ఉంటాయి కదా. వీళ్ళేమో 3 కెమెరాలు ఉన్నాయి, లైట్లు అవన్నీ ఉన్నాయి. అన్న మేము ఇవి ఇక్కడ పెట్టుకోండి, ఎవరియో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు, మేము కూడా వెళ్తాము. వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి రోజు పని చేసుకునే వాళ్ళు కదా. మన షూటింగ్లో ఎలా ఉంటాయంటే ఏ రోజు డబ్బులు ఆ రోజే, ఈరోజు పని ఉందా ఈరోజే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయండి. సో అరౌండ్ 3:34కి ఒక అబ్బాయి వచ్చాడు, కింద ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఫోన్ చేస్తే అతను వచ్చాడు. సార్ ఇది తీసుకెళ్తాం, పట్టుకెళ్ళండి. సార్ మరి రెంట్ ఏంటి, ఈ కెమెరాకి 7,500, ఈ కెమెరాకి 6,000 ఎంతో, ఆ కెమెరాకి 6,000 ఎంతో, ఇదేదో ఇది, ఈ 2 ఇవి, ఈ 3 కలిసి ఇంత, ఆ లైట్లు ఇది, ఆ ప్లగ్గు, ఈ చెంబు, ఈ చాట కలిసి 20,000 చిల్లర వేసాడు పర్ డే. రెంట్ కట్టండి. నేనెందుకు ఇవ్వాలి బాబు, నేనంటే మీరే కదా డైరెక్టరు,
కరెక్టే, కానీ షూట్ క్యాన్సిల్ అయింది. నాకు ప్రొడ్యూసర్ మాట్లాడట్లా, మేనేజర్ ప్రొడ్యూసర్ తెలియట్లా, మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. అడిగితే షూట్ క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ చెప్తామన్నారు, 1 వీక్ అన్నారు. పోనీ ఆగండి అంటే, లేదు మేము ఏ రోజుకి ఆ రోజు రెంట్కి ఇచ్చి బతుకుతాము, అంతే, అది కరెక్టే. మాకు ఈ రోజు ఇక్కడికి వెళ్ళిందంటే రెంట్, మా కెమెరా అసిస్టెంట్కి ఒక 500 ఇవ్వాలి, మీరు ఇట్లా రెంట్. పోనీ కెమెరా అసిస్టెంట్ల కన్నా 500 ఇవ్వండి అంటే, 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చాను నేనే. పోన్లే 1000 రూపాయలు ఏమైందని చెప్పేసి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రాపర్టీ ఇలా ఉంది సార్, మరి ఇది మీరు కట్టాలి అంటే, ఎవరిదో వాళ్ళని పిలవండి నేను మాట్లాడతాను అన్నా. వాళ్ళు నెక్స్ట్ డే రాక 3వ రోజు వచ్చాడు. అంటే ఈరోజు రెంట్ అలాగే ఉంది, నెక్స్ట్ డే అలాగే ఉంది, 3వ రోజు వచ్చాడు. వాళ్ళు వచ్చి నన్ను 3 రోజులు రెంట్ అడిగారు, 60,000 చిల్లర ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలరా బాబు, నాకు అర్థం కాదు. మీ దగ్గర ఉంది సార్, మేము బయట ఉంటే మేము బతికేదే వీటి రెంట్ల పైన, రెంట్కి ఇచ్చుకొని బతుకం. అయితే మేమే వెళ్తాము, లేదా మా అసిస్టెంట్ ఇచ్చి పంపిస్తాము, ఎక్కడ షూట్ ఉంటే అక్కడికి పంపిస్తాము, ఒక్కో కెమెరాకి ఇంత నాకు ఇవ్వండి. నా దగ్గర లేవు బాబు, ఉన్నా కూడా నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. కొంచెం వాగ్వాదం అయింది, గట్టిగానే మాట్లాడా, సార్ ఇట్లా కుదరదు, మేము అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తాం. సరే చేసుకోపో. వాళ్ళు ఆ రోజు రాక మండే వచ్చారు. అంటే అదేదో ట్యూస్డే సంత అయితే, ఫ్రైడే సాటర్డే అయింది, సండే అయింది, మండే వచ్చారు. అప్పటికి 6-7 రోజులు అయింది. ఆ మండే వచ్చి కొంచెం పెద్ద మనుషులు వచ్చారు. మేము ఆయన కెమెరా యూనియన్ ఒక ప్రెసిడెంట్ అనో ఇంకా వైస్ సెక్రటరీనో ఎవరో మంచిగా వచ్చారు. బయట నిలబడి మాట్లాడుతుంది. నేను లోపలికి పిలవాలా, ఎందుకంటే నాకు నచ్చలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధం లేని విషయంలో ఎవడో నా ఇంటికి వచ్చి గొడవ చేసి నాకు ఎలా ఉంటుంది? అక్కడే గొడవ అవుతుంది, ఎదురు ఫ్లాట్ వాళ్ళు చూస్తున్నారు, ఆ పక్క ఫ్లాట్ వాళ్ళు చూస్తున్నారు. అది 2-2 ఎదురు 2-2. నాకు నచ్చలేదు. వాళ్ళేదో వాళ్ళేదో వాళ్ళని తలపేసుకుని చావచ్చు కదా, ఇక్కడేదో మంచి భలే అవుతుంది ఎంటర్టైన్మెంట్ అని జస్ట్ కర్టెన్ వేసారు, అన్నీ వింటూ కూర్చున్నారు. నాకు ఇబ్బందిగా ఉంది. సరే అని లోపలికి పిలిచా, డోర్ వేసి మాట్లాడాము. నాకు సంబంధం లేదండి, ఇలా జరిగింది. కానీ మాకు ఒక రూల్స్ ఉంటాయండి, మేము ఒక యూనియన్ పెట్టుకున్నాము, మాకు అసోసియేషన్ ఉంది, మాకు ఇది ఉంది అది ఉంది, ఇలా చేయాలి అలా చేయాలి, మీరు ఇవ్వాలి. ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి, లేకపోతే మాకు నష్టం, ఆ పిల్లలకు కూడా నష్టం. పోనీ రెంట్ కాకపోతే ఎంతో కొంత మాట్లాడుకుందాం, మీరు ఒక రేట్ చెప్పండి, నేను రేట్ చెప్తా, అంతకి వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వెళ్ళిపోదాం. ఆ రేటుకి కూడా నేను సిద్ధంగా లేను, ఐఎమ్ సారీ. వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇట్లా కుదరదు అది ఇది అన్నారు. ఆ రోజు కూడా వెళ్ళాలా, ఇంట్లో నుంచి డబ్బులు ఏంది, నేను కదలను అన్నట్టుగానే కూర్చుంటే నేనే బలవంతంగా పంపించేసా. నేను బయటికి వెళ్ళాలి, మీరు ఇట్లా చేయండి, గొడవ చేసి పంపిస్తే సరే చూసుకుందాం, రేపు మార్నింగ్ వస్తామని వాళ్ళు అన్నారు. రేపు మార్నింగ్ తెలియని వాళ్ళు ఎందుకో రాలా. కానీ వాళ్ళు సాయంత్రానికి వస్తారో ఇప్పుడు వస్తారో నాకు అర్థం కాల, ఎందుకు వచ్చిన గొడవ ఈ అపార్ట్మెంట్లో అని చెప్పేసి. సేమ్ టైంకి గోవాలో నా ఫ్రెండ్ వాడొక అంటే రిసార్ట్స్ని రెంట్కి తీసుకొని వాళ్ళు రూమ్స్ ఇచ్చుకుంటారు. అరే ఇట్లా తీసుకున్నాను, కింద రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో నువ్వు రా అంటే, అప్పటికే నేను ఆల్రెడీ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నా మణికొండలో. సార్ ఆ రీజన్తో మీరు గోవా వెళ్ళారు? ఆ రీజన్తో నేను గోవా వెళ్ళిపోయాను. అంటే నాకు కూడా వెళ్ళాలని అనిపించింది, ఎక్కడికి ఇది కాకపోతే నా ఇంటికన్నా వెళ్ళాలనిపించింది. ఇంటికి తాళం వేయాలి అంతే. రోజు ఒకడు వస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, నాకెందుకు, వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత 3 days 4 days వరకు నాకు ఫోన్స్ రాలే, 1-2 కాల్స్ వచ్చి నేను లిఫ్ట్ చేయలే, వెళ్ళిపోయాను నేను. అండ్ అక్కడ ఒక 1 week 10 days ఉంటే తర్వాత నాకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. బాబు ఇట్లా నువ్వు ఏదో కెమెరాలు తీసుకొని ఏదో చేసావంట కదా, నువ్వు వాళ్ళ కెమెరాలు వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తా సార్, నేను చెప్తాను, నా కీ ఉంటుంది వాచ్మెన్ దగ్గర, మీరు తీసుకుంటే ఆ ప్రాపర్టీ అక్కడే ఉంది, వాళ్ళకి ఇచ్చేయండి, కింద వాచ్మెన్ ఉంటాడు. అట్లా కాదు, నువ్వు రావాలి, వాళ్ళకి సెటిల్మెంట్ ఉంది, నువ్వు చెయ్యాలి. ఏం సెటిల్మెంట్? వాళ్ళు ఏదో 2 లక్షలు అడుగుతున్నారు. లేదు నా వల్ల కాదు, వాళ్ళు బతికేది దీని మీద అంటే ఇట్లాంటి అట్లాంటి. ఆయన కొంచెం రెచ్చిపోయాడు. సరే ఎవడు పడితే వాడు కంప్లైంట్ ఇచ్చి నన్ను పిలిస్తే నేను రావాలా? లేదు నువ్వు రావాల్సిందే ఇప్పుడే. నేను రానన్నా. తిట్టేశా. అంటే కొంచెం పోలీసు వాళ్ళకి ఎదురు వెళ్తే ఏమైందో నాకు అప్పుడు అంటే అనిపించదు, నాకు కొంచెం అగ్రెసివ్గా ఉంటాను, నీకు తెలిసిన విషయమే. అలాగే ఆన్సర్ చేశా. ఎక్కడున్నావు? గోవాలో ఉన్నా. నువ్వు వస్తావా రావా? నువ్వు రాకపోతే మేమే వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రండి, వచ్చి తీసుకెళ్ళండి. నేను రాను. ఈడున్నా. వచ్చారు, రమ్మన్నప్పుడు రావచ్చు కదా.
అరే నాకేం అవసరం, వస్తే వాడు 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నాడు, ఎందుకు ఇవ్వాలి నేను? ఇప్పుడు అక్కడ ఉండిపోతే సమస్య తీరిపోద్దా? అది సమస్య కాదు, కనీసం నాకు మనశ్శాంతి ఉంటుంది కదా. అందుకే వచ్చారు మరి వాళ్ళు మరి డబ్బులు ఖర్చు పెట్టుకుని, అవి కూడా మీరే భరించాలి. లేదు, అది వాళ్ళే కట్టుకున్నారు. నా దగ్గర ఒక 20,000 ఎంత ఉంటే, అంటే అప్పుడు నేను పట్టుకున్నప్పుడు ఎంత ఉంటే అవి డబ్బులు తీసుకున్నారు, నా ఫోన్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకున్నారు, తీసుకొచ్చేసారు మొత్తానికి. కప్స్ వేసి అపార్ట్మెంట్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి తాళం తీస్తే అక్కడ ఉన్నాయి ఇలా ప్రాపర్టీ, నేనేం చేయలేదు కదా. నన్ను అక్కడ నిలబెట్టి ఫోటోలు తీసుకున్నారు. రికవర్డ్ అంటే రికవర్డో లేకపోతే ఇంకా వాళ్ళ పిండాకోడో ఏదో ఒకటి, మొత్తానికి ఫోటోలు తీసుకున్నారు, దొరికాయి. ఇక న్యూస్ ఏంటి ఇప్పుడు, న్యూస్ కంటే ముందు కూడా బాబు వాళ్ళతో ఏదో సెటిల్మెంట్ చేసుకో, లేదంటే పెద్ద కేసు అవుతుంది, నువ్వే అర్థం చేసుకోక పోలీసు వాళ్ళు. నేను మాట్లాడట్లే, ఎవరితో మాట్లాడలా, సైలెంట్గానే ఉన్నా. అప్పటికి నన్ను పట్టుకున్నప్పుడు కూడా వాడు 1-2 కొట్టాడు, కానిస్టేబుల్ అయినా సరే నేనేం మాట్లాడలా, ఉన్నాను. వచ్చి వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకో, వాళ్ళు వచ్చారు. అన్న మనకెందుకు, అందరం ఇండస్ట్రీలో ఉండేటోళ్ళమే, మనకంత అవసరం లేదు, ఎంతో కొంత మాకు సెటిల్ చేయండి, మేము బాగానే ఉంటాము, నీతో మాకు అవసరం లేదు, నీ ప్రాపర్టీ నీకు దొరికింది కదరా సుంటా, మళ్ళీ ఇంకేంటి, మనం ఎన్ని రోజులు నష్టపోయామన్నా మేము బతికేదే దీని మీద, మేము రెంట్ కట్టుకోవాలి, మా పిల్లల్ని పెంచాలి, అది చేయాలి ఇది చేయాలి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. నేను సైలెంట్గానే ఉన్నా. 14 days రిమాండ్ వేసేసారు, అంటే తగ్గలే ఎక్కడ. లోపు ఏంటంటే ఇంకొక పీటీ వ్యారెంట్ వచ్చింది. పీటీ వ్యారెంట్ అంటే ఇంకో కేసు. అదేంటి అంటే అప్పుడే నేను ఏం చేశానంటే రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నా, ఇంకొక బ్రాంచ్ మాదాపూర్లో ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నా. అవన్నీ పబ్లిసిటీ అంతా చేసుకున్న తర్వాత ఇంకొకరితో పార్ట్నర్షిప్లో అడ్వాన్స్ అయిపోయింది, అవన్నీ చేసేసాము. ఆ అబ్బాయికి నేను అందుబాటులో లేదు, వీడు నాతో బిజినెస్ పెట్టించి నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళాడని చెప్పేసి ఆయన పీటీ వ్యారెంట్ వేసాడు. అక్కడ మేము ఏదో సెటిల్మెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు మాకు సెటిల్ చేయి, నేను చేయను. వీళ్ళు ఏం చేశారంటే మాకు చేయకపోతే నిన్ను చాలా సివియర్గా ఉంటుంది అని చెప్పేసి 3 కెమెరాలు కదా, ఈ అబ్బాయి ఏమో బంజారా హిల్స్, ఈ అబ్బాయి ఏమో జూబ్లీ హిల్స్, ఇంకో అబ్బాయి ఎక్కడో మియాపూర్ అంట. ఆయన మియాపూర్ పోలీస్ స్టేషన్లో, ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, ఆయన బంజారా హిల్స్ పోలీస్, 3 కేసులు వేసాడు, 3 కెమెరాలు పోయాయని. అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ మీద మేము దాన్ని ఏమంటారు 1 year జైల్లో ఉండేది, అదేదో ఉంటుంది, నేను ఇప్పుడు మర్చిపోయా, అప్పుడు బాగా గుర్తుండే, సడన్గా అడిగావు కానీ నాకు ఏదో వేస్తారు 1 year జైల్లోనే ఉండేలాగా. ఇంకా బెయిల్ అది ఏం రాదు, బెయిల్ రాదు 1 year వరకు, అదేదో వేస్తారు. కాదు ఏదో ఉంటుంది, అది వేసారు, అది వేస్తే 1 year వరకు బెయిల్ రాదనమాట. సో అది ఉంటుంది, అందుకే 3 కేసులు పెట్టామని చెప్పేసి అన్నారు. అయినా సరే తగ్గల. బట్ ఏదో రకంగా అప్పటికి నేను ఎక్కడున్నానో ఏంటో ఎవరికి తెలియదు కదా, మా మమ్మీకి తెలియదు, ఏం తెలియదు. జైల్లో ఫోను ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నా దగ్గర చిల్లర లేవు. ఫోన్ చేసుకోవాలన్నా జైల్లో డబ్బులు ఇవ్వాలి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర రూపాయి లేదు, పెట్టుకున్నాను. ఎవరైతే విడుదలయ్యి వెళ్ళిపోతారో వాళ్ళకి మా అమ్మ నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళా. అట్లా 2-3కి ఇవ్వగా ఎప్పుడో మా మమ్మీ నెల తర్వాత వచ్చింది. నెల తర్వాత ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత ఇది సంగతి లేదంటే ఆవిడ ఏదో రకంగా చేసి నన్ను విడిపించి బయటికి తీసుకొచ్చింది, లాయర్లను గిన్నెలు పెట్టి. ఇది జరిగిన సిచ్యువేషన్. కాకపోతే అప్పుడు పేపర్లో ఏమొచ్చిందంటే 3 కెమెరాలు అమ్ముకొని, రెంట్కి తీసుకొని 3 కెమెరాలు అమ్ముకొని 90,000కి అమ్ముకొని గోవా వెళ్ళి జల్సాలు చేసిన విజ్ఞాన్ దాసరి అని వచ్చింది. అంటే అఫ్ కోర్స్ అంటే వాళ్ళు ఏది ఇస్తే అదే రాస్తారనుకో. ఆ పేపర్ కేసు అయిపోయిందా? అవలా, అది ఇంకా నేను కాంప్రమైజ్ అయితే కదా కేసు అయ్యేది. నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు, అది నడుస్తానంది, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు నేను కాంప్రమైజ్ అవ్వాల. అంటే కేసు అవ్వాలి అంటే మనం కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అంటే నేను ఎంతో కొంత ఇవ్వండి, నువ్వు అవ్వవు, నేను ఇవ్వను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గివ్, వై షుడ్ ఐ, నాకు సంబంధం లేదు, నడిస్తే నడవని అనే ఊరుకున్నా. అఫ్ కోర్స్ నాకు ప్రాబ్లం అవుతుంది ఇంటర్నేషనల్ ఎటని వెళ్ళడానికి, అయినా సరే నేను సర్దుమని నేను అదేం చేయలే, అది అలాగే నడుస్తుంది. ఆ కట్అవుట్ కాస్త వైరల్ అవుతుంది. ఆ కట్అవుట్ ఎక్కడ వైరల్ అవుతుంది, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది, నా ఫేస్బుక్లో నేనే పెట్టా. ఇది జరిగింది, వీళ్ళు ఇలా పెట్టారు, ఇది 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 అని చెప్పేసి నా ఫేస్బుక్లో నేను పెట్టిందే నా కట్అవుట్ తీసుకొని వీళ్ళంతా వైరల్ చేసి నువ్వు అది నువ్వు ఇది అంటే, ఎక్కడ నేను ఏదన్నా హీరో గురించి నెగిటివ్గా మాట్లాడినా, ఇంకెవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడినా, నేను మాట్లాడింది ఎవరికన్నా నచ్చకపోయినా కామెంట్స్ రూపంలోనో ఫేస్బుక్లోనో వైరల్ చేస్తా ఉన్నారు. అదొకటే కట్అవుట్.
అంతకు మించి వాళ్ళ దగ్గర ఏ రుజువు లేదు ఏం జరిగింది అనేది, అదొకటి ఉంది అంతే. ఇప్పుడు దాన్ని పట్టుకుని కరాటే కళ్యాణి గారు ఈ కరాటే కళ్యాణి గారి కూడా నేను ఆ రోజు తిట్టిన దాంట్లో ఫేస్బుక్లో వీళ్ళు అప్లోడ్ చేస్తే కామెంట్స్లో చాలామంది ఇవి పెట్టారు. అది చూసి ఈవిడ నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ కెమెరాలు కొన్నావో నేను కొన్నానంట. కొంటే మరి నేను అమ్ముకోక ఇంకెవడు అమ్ముకుంటాడు? సర్లే, ఎక్కడ కెమెరా తీసుకున్నావో ఎవడికి అమ్ముకున్నావో ఏంటో నాకు అన్నీ తెలుసు, నీ మీద ఏం కేసులు ఉన్నదో నువ్వు 420 అని చెప్పి విడనింది. సరే, కేసులు అనేవి ఎవరు పెడతారు, ఎందుకు పెడతారో అది తర్వాత సంగతి. నీ మీద కూడా 2-3 కేసులు ఉన్నాయి కదా, నువ్వు పిల్లల్ని ఎత్తుకుపోయావని, పేకట్ ఆడుతున్నావని, నువ్వు అది చేసావని ఇది చేసావని. అప్పుడు నువ్వు కూడా చాలా అగ్రెసివ్గా ముందుకు వచ్చి మాట్లాడావు, నేను అట్లా అంట నా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి. సో నీ మీద కేసులప్పుడు నేను కూడా నేను అనొచ్చు కదా, అనను, నేను అంత అవసరం లేదు. ద రీజన్ మనం ఫైట్ చేసేది ఒక ఇష్యూ కోసం. ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని వద్దు అని నువ్వు అన్నావు, ఎందుకు వద్దని నేను అడుగుతున్నా. ఆ విషయంలో ఫైట్ చేయకుండా దాని దగ్గర నీకు ఆన్సర్ లేక పర్సనల్ అటాకింగ్ చేయడం ఏంటి? అండ్ ఇంకొకటి, నిజంగా నేను కెమెరాలో దొంగతనం చేసే లేకపోతే ఇంకేదో చేస్తే ఈ రోజు వరకు కూడా మీడియాలో ఎందుకు ఉంటాయి? ఎవరికి తెలీదా? జర్నలిస్టులకి, ఏ పోలీసు వాళ్ళకి తెలియదా? ఏ జర్నలిస్ట్ తెలియదా? రాష్ట్రానికి ఎవరికి తెలియదా? వార్త వైరల్ అవుతుంది ప్రేక్షకులకి, బట్ పీల్చుకునే వాళ్ళకి అంతా ఈ నాలెడ్జ్ కూడా లేదా? వీళ్ళంతా సీనియర్ జర్నలిస్టులే కదా, ఎందుకు పిలుస్తారు వీడు ఇంత పెద్ద ఇదైతే? సో ఉంటాయి కామన్, బట్ ఈవిడ దాని మీద ఆరోపణ చేసింది. అది కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమెకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఇక్కడ ఆమె ఏం తప్పు చేసిందంటే, విగ్రహం గురించి నేను డిఫెండ్ చేసినప్పుడు దాని దగ్గర నీకు ఆన్సర్ లేక నువ్వు నన్ను పర్సనల్ అటాకింగ్ చేసావు. సో ఇప్పుడు నేను హ్యాపీ ఏంటంటే నీ దగ్గర ఇంకా నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు, ఎందుకు ఆపుతున్నావు, నీ లాభం ఏంటి, నీ నష్టం ఏంటి, ఇది నుంచి మనం మాట్లాడాం. నీ దగ్గర ఇంకా ఆన్సర్ లేదు. సో ఇది చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత కరాటే కళ్యాణి గారు ఎట్లా స్పందిస్తారో. అవసరం లేదు, ఆవిడ స్పందిస్తే మనకెందుకు, స్పందించకపోతే మనకెందుకు, అవసరం ఏంటి? కాకపోతే ఏంటంటే ఆవిడ ఒక అలిగేషన్ చేసింది, నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు పాపం ఆవిడ మీద కేసులో ఆన్సర్స్ ఇచ్చుకుంది. నేను ఏదో చేస్తే పిల్లల్ని ఎత్తుకుపోయినా ఇలా పెట్టారు, నేను ఎక్కడో దొరికితే కరాటే కళ్యాణి ఆ పని చేసిందంట ఈ పని చేసిందంట అని చెప్పి పేకాట్లో నీరుకిచ్చారు, నేను ఇదేం చేయలేని ధైర్యంగా మాట్లాడింది. సో అదే ధైర్యంగా నువ్వు నా మీద ఒక కేసు ఉంది అని నువ్వు మాట్లాడినప్పుడు నేను దాని గురించి స్పందించాల్సిన అవసరం వచ్చి స్పందించా, అంతే తప్పితే ఆవిడకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా వీడియో చూసి ఆవిడ స్పందించాల్సిన అవసరం అంతకంటే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.